నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. మళ్ళీ పాత కథే. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ గొడవ. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఫ్లెక్సీ ఒకదాన్ని తొలగించమని బాలకృష్ణ పక్కనున్న వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం, వాళ్ళు తొలగించడం జరిగింది. ఎన్టీఆర్ ఘాట్ వద్ద పెద్ద ఆయన జయంతికి వర్ధంతికి ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు రావడం, నివాళులు అర్పించడం సహజం. ఆ సందర్భంలో అభిమానులు పార్టీ వారు బయట ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల ఫోటోలు పెట్టి స్వాగతించడము మామూలే. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు, అభిమానుల కార్యక్రమం, కుటుంబ సభ్యుల నివాళి. నందమూరి బాలకృష్ణకి, హరికృష్ణకి, చంద్రబాబుకి, లోకేష్కి, తారక రత్నకి ఇలా ప్రతి కుటుంబ సభ్యుడికి అభిమానులు ఉండొచ్చు. ఈ మధ్యనే బయటకు వచ్చి తమ వాగ్దాటిని చాటుకున్న చైతన్య కృష్ణకి, లోకేశ్వరి కుమారుడికి కూడా అభిమానులు ఉండొచ్చు. కాదనడానికి ఎవరికి మాత్రం హక్కుంది? ఆయా అభిమానులు వాళ్లకు నచ్చినట్లు ఫ్లెక్సీలు అవి కడతారు. అలాగే నందమూరి వారసుడైన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ కూడా పెట్టారు. నచ్చితే కళ్ళెత్తి చూడొచ్చు, నచ్చకపోతే చూసి చూడనట్టు వదిలేయొచ్చు. అంతేకాని ఆ ఫ్లెక్సీ ఉండటానికి వీల్లేదని, కనుక పీకేయమని ఆదేశించడంతోనే పిలిచి తద్దినం పెట్టించుకున్నట్టయింది. అయినా అంతలా పీకేయమని చెప్పడానికి బాలకృష్ణకి జూనియర్ అంటే భయమా, కోపమా, లేక అసహ్యమా? సింపుల్. తాము పిలిచినప్పుడల్లా వచ్చి మాట్లాడమన్నట్టల్లా మాట్లాడితే అసహ్యం ఉండదు. తమ కాలి కింద చెప్పులా పడుండి తన అల్లుడి రాజకీయ సింహాసనానికి ఎసరు పెట్టడన్న నమ్మకముంటే కోపముండదు. పై రెండు జరగట్లేదు కనుకనే భయం అనుకోవాలి. తండ్రిని వెన్నుపోటు పొడిచినా అదొక చారిత్రక అవసరం అనుకుంటూ చంద్రబాబు వెనుకే నడిచి అతనితో వియ్యం కూడా అందిన మహానుభావుడు బాలకృష్ణ. తన బావగారు తనకి, తన భర్తకి రాజకీయ ప్రాధాన్యం లేకుండా పక్కకు నెట్టేసినా ప్రసన్నంగా నవ్వుతూ అదే కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉన్న విశాల హృదయురాలు చిన్నమ్మ పురంధేశ్వరి. తన తండ్రిని సైడ్ ట్రాక్ పట్టించి అసలు ఉనికిలో లేకుండా చేసిన చంద్రబాబు పంచనే చేతులు కట్టుకుని బతికేస్తున్న సహృదయుడు నారా రోహిత్. అసలు చంద్రబాబు కుయుక్తిని, అవకాశవాదాన్ని, స్వార్థాన్ని రుచి చూసి ధిక్కరించిన మొదటి వ్యక్తి పెద్ద ఆయన ఎన్టీఆర్. అదే తాత రక్తం ప్రవహించడం వల్ల కొంత, చంద్రబాబు అవకాశవాదాన్ని రుచి చూడడం వల్ల ఇంకొంత. పెద్ద అయిన తర్వాత బాబుని ధిక్కరిస్తున్నటువంటి ఏకైక కుటుంబ సభ్యుడు జూనియర్ ఎన్టీఆర్. అతనిని అర్థం చేసుకుని ఎవరేమనుకున్నా అతని పంచనే ఉంటున్న సోదరుడు కళ్యాణ్ రామ్. సొంత బలంపై నమ్ముకున్నవాడు చంద్రబాబుని, అతనిని ఆశ్రయించుకుని బతుకుతున్న వారిని పక్కన పెడతాడు. ఆ నమ్మకం లేని వాళ్ళు చేసేది లేక పడుంటున్నారు అనిపిస్తుంది చూస్తున్న వారికి. కొడాలి నాని ఆ ఫ్లెక్సీ గొడవ గురించి స్పందిస్తూ ఘాటుగా మాట్లాడాడు. అతను మాట్లాడితే చాలా మంది తెలుగు తమ్ముళ్లు చెవులు మూసుకుంటారు. ఎందుకంటే అతని మాటల్లోనే లాజిక్ కి కౌంటర్ వేసుకోలేక, చేదుగా అనిపించే ఆ నిజాలను మింగలేక, వాళ్ళ దృష్టిలో తమకు నచ్చనిది ఏది విన్నా అది బూతే. అందుకే నాని మాట్లాడేవన్నీ బూతులే అనుకుంటుంటారు పాపం. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం తమ సొంత డబ్బుతో తన మిత్రుడి స్థలంలో కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్ కలిసి పెద్దాయన ఎన్టీఆర్ బసవతారకమ్మల విగ్రహం పెట్టారట నిమ్మకూరులో. అటువైపుకి వచ్చినప్పుడల్లా చంద్రబాబు ఆ విగ్రహానికి దండేసి ఫోటో దిగి వెళ్లేవాడట. నిజానికి అది ప్రైవేటు స్థలంలో ఉన్న విగ్రహం. ఎవరి అనుమతి తీసుకుని వెళ్లి దండేశాడు అని కొడాలి నాని గాని, జూనియర్ ఎన్టీఆర్ గాని, ఆ స్థలం ఓనర్ అయిన వ్యక్తి గాని చంద్రబాబును నిలదీయొచ్చు. కానీ తమకు సంస్కారం ఉంది కాబట్టి ఆ పని చెయ్యలేదు అని చెప్పాడు కొడాలి నాని. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవరు తీయమన్నా అది ఊడిపోయిన ఇంటికి అని ఊడిందా? వాళ్ళ నీచమైన బుద్ధి. ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని, పెద్ద ఎన్టీఆర్ని ఏమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్ని ఏమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం, ఈ లోకేష్ పప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో, ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేర్లేదు. మరోపక్క చూస్తే ఎన్టీఆర్ ఘాట్ ప్రైవేట్ ఆస్తి కాదు, అది గవర్నమెంట్ స్థలం. పెద్ద ఎన్టీఆర్కి నాచారంలో రామకృష్ణ సినీ స్టూడియో ఉన్నా, సొంత ల్యాండ్లు ఎన్నో ఉన్నా తమ కుటుంబ సభ్యులు అవేవి వేస్ట్ పోకూడదని ప్రభుత్వం చేతిలో ఉంది. కాబట్టి హుస్సేన్ సాగర్ ఎదురుగా సెక్రటేరియట్ పక్కన ప్రైమ్ ల్యాండ్ని ఎన్టీఆర్ సమాధికి కేటాయించేసుకున్నారు. అక్కడే ప్రతి ఏడు 2 రోజులు కార్యక్రమాలు జరుగుతాయి. మామూలు రోజుల్లో సందర్శకులు వస్తుంటారు. అలాంటి చోట పలానా ఫ్లెక్సీని ఉంచాలో తీసేయాలో నిర్ణయించడానికి బాలకృష్ణ ఎవడు అనేది నాని ప్రశ్న. ఇదంతా చెబుతూ బాలకృష్ణకి మెంటలుందని,
డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్ ఉందని, అందుకే ఇలాంటి తలకాయ లేని పనులు చేస్తున్నాడని, అతన్ని పిచ్చాసుపత్రిలో పెట్టాలి కానీ ఇలా బయట వదిలేస్తే ఎలా అని అంటున్నాడు. పిచ్చి సర్టిఫికెట్ అనగానే బెల్లంకొండ సురేష్ పై బాలకృష్ణ కాల్పుల ఘటన గుర్తొస్తుంది. అలా గతాన్ని గుర్తు చేసుకుని ఇన్నేసి మాటలు పట్టం అవసరమా బాలకృష్ణకి? అసలు పట్టించుకోకుండా వదిలేసుకుంటే ఇలా చిన్నబోయే పరిస్థితి ఉండేది కాదు కదా. అక్కర్లేని అక్కరకు రాని శాసనాలు దేనికి? రాజకీయాల్లో ప్రధానమైన అంశం అనవసరమైన పనులు చేసి ప్రత్యర్థులకు మాటల దాడి చేసే అవకాశం ఇవ్వకపోవటం. ఈ ప్రాథమిక సూత్రం బాలయ్యకు తెలియట్లేదు. టీవీలోనూ బయట కూడా తాను అన్స్టాపబుల్ అనుకుంటే ఎలా? హాయిగా కారు వెనక సీట్లో కూర్చుని దర్జాగా వెళ్ళేవాడివి. ఖర్చైపోయి డిక్కీలో తొంగున్నావు, దర్జా తగ్గిపోలా అని ముత్యాల ముగ్గులో డైలాగులాగా ఇక్కడ బాలకృష్ణ పరువుని కొడాలి నాని డొక్కలో తన్ని డిక్కీలో వేసేశాడు. ఇప్పుడు మనం బాలయ్య దర్జా తగ్గిపోలా అనుకోవాలి. ఎన్నికలు అయ్యే వరకు బాలయ్య కాస్త సమయం పాటిస్తే మంచిది. అనవసరంగా రియాక్ట్ కాకూడదు. ఆ ఫ్లెక్సీలు పెట్టింది జూనియర్ అభిమానుల ముసుగులో ఉన్న వైకాపా వారు కూడా కావచ్చు. రాజకీయాన్ని అన్ని కోణాల్లోనే చూడాలి. రెచ్చగొడితే రెచ్చిపోయేవాడు రాజకీయానికి పనికిరాడు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.